నమస్కారం. పండితులు, రచయిత, మాట రచయిత, చలనచిత్ర రంగంలో గేయ రచయిత, 40 చిత్రాలకు గాను 200 పాటలు వ్రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రధాన రచన 'డూము ఊలు'. 'డూము ఊలు' గురించి ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటి అనేది దాన్ని 14 భాషల్లో అనువదించడం జరిగింది. దానికి ఎంత పేరొచ్చో చూడండి. చలనచిత్రంగంలో ఆయన మాటల రచయితగా, నాటక రచయితగా, నవల రచయితగా, నాటికల రచయితగా పేరు పొందినటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారుని స్మరించుకోవటం, వారు రాసినటువంటి రచనల గురించి మనం చర్చించుకోవడం, తెలుగు సాహితీ పరులకి, సాహిత్యం అంటే ఇష్టపడేవారికి ఇది వారి కోసమనే మనం ఈ ఈ యొక్క చర్చ, ఈ ఈ ఒక రకమైనటువంటి డూము ఊలు కథ ఏమిటి అనేది కొద్దిగా ఈ ప్రసంగం కొద్ది చివరిలో నేను చెప్తాను దాని గురించి. ఈలోగా ఏంటంటే వారు చలవ మిరియాలు, క్షేత్రయ్య, కృష్ణా తీరం, గోపీదేవి, బాల, సేఫ్టీ రేజర్, కేళీ గోపాలం లాంటి నవళ్ళు రాశారు. అదే కాకుండా వీరు 125 కథలు రాశారు. ఆయన వ్యాసాలు కూడా రాసేవారు ఈ కృష్ణా పత్రికలో. అదే కాకుండా వారు ఈ దేశాభిమాని అనే ఒక పత్రికకి వారు సంపాదకులు, ఉపసంపాదకులుగా కూడా ఉండేవారు. అంటే ఇంకొకటి ఏంటంటే బాలరాజు, కన్యాశుల్కం, అలాగే జైభేరి, తల్లి బిడ్డ, అత్తగారు కొత్త కోడలు, వీరాంజనేయ, రహస్యం, దేశద్రోహులు, రేచుక్క లాంటి సినిమాల్లో ఆయన పాటలు రాసిన మల్లాది వారు ఆఖరికి ఏంటంటే కను పాప కరువైన కనులెందుకు ఒక పాట ఉంది. ఈ పాట కూడా మల్లాది వారే రాశారు. ఏ సినిమాలో చెప్పుకోండి ఇది అంటే చిరంజీవుల సినిమాలో. అంచేత ఇలాంటి పాటలు రాసి వారి చిరంజీవులుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు మనకి చిరంజీవి అటువంటి వాళ్ళకి మరణం ఉండదు, అటువంటి వాళ్ళకి నిర్యాణం అనేది ఉండదు మాట. అంటే వాళ్ళకి జయంతి, వర్ధంతులు అనేవి కూడా ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళు మా మనసులలో ఎప్పుడు కూడా వాళ్ళు మనకి గుర్తొస్తూనే ఉంటారు వాళ్ళ యొక్క సేవల ద్వారా. అంటే సాహితీ రంగంలో వారు చేసినటువంటి సేవ అనేది ముఖ్యంగా ఏంటంటే డూము ఊలు అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఇది కొంత కథ చెప్తాను నేను. ఈ తర్వాత ఈ ఈ అనేది ఇంట్రెస్ట్గా ఈ డూము ఊలు కథ ఎందుకు దీనికి ఆ యొక్క కథకి ఈ టైటిల్ పెట్టవలసి వచ్చిందో మీరే చెప్పాలి. అంటే పూర్తిగా మనం దాన్ని చదివితే కానీ, ఆ కథ అర్థం చేసుకుంటే కానీ, ఈ మల్లాది వారు ఎందుకు ఈ యొక్క డూములు ఆ కథకి పెట్టారో మనకి తెలియదు. అంటే జస్ట్ తెలుగు లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కాస్త అర్థమవుతుంది. ఒక్కసారి మీరు కూడా చదవండి. అంచేత మీకు కూడా ఒక చిన్న ప్రశ్న నా యొక్క ఈ వీడియో చూసే వరకు కూడా ఏంటి అంటే డూములు అనేది ముందరే చెప్పాను నేను. ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారి యొక్క రచన అనేది. ఈ రచనకి ఫస్ట్ మెయిన్ ఎవరే అంటే కీలకమైన వ్యక్తి తిక్కన. నేను ఆశ్చర్యపోతున్నారా? మహాభారతాన్ని రాసినటువంటి తిక్కన మహాస్వామియాజు గురించి. అది అసలు ఈ తిక్కనే ఈ తిక్కన గారే ఈ యొక్క డూమోవులు కథకి మెయిన్ వారే మాట లింకు. ఎలాగంటే ఈయన రాసినటువంటి కథలో తిక్కన గారి యొక్క తండ్రి గుంటూరు కొమ్మన్న గారు, వారి జీవితానికి సంబంధించినటువంటి కథ ఇది. అంటే గుంటూరి కొమ్మన్న గారు మ్యారేజ్ జరిగిన తర్వాత మరి వారి యొక్క వియ్యాలు అంటే అత్తారు వారు సరిగ్గా కట్నాలు ఇవ్వలేదని, లేకపోతే మర్యాదలు సరిగ్గా చేయలేదని ఈ తిక్కన గారి నాన్నగారికి కోపం వచ్చిందన్నమాట.
మనకు కోపం వచ్చి ఆఖరికి ఏంటంటే అంటే వారి వారి నాన్నగారి గురించి చరిత్ర మాట. వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ తిక్కన్న గారి తాతగారు మాట. ఎప్పుడైతే కోపం వచ్చిందో ఈ గుంటూరుకి కొమ్మన్న గారి యొక్క మ్యారేజీ అయింది కానీ ఆఖరికి ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఈ ఎప్పుడైతే మనకి కార్యం అవ్వలేదో దానికోసం పాపం ఈయన బాధపడేవారు. ఈ పిల్లనిచ్చిన వాళ్ళు తల్లి తండ్రి కూడా బాధపడేవారు అంటే ఇంకేంటే పెళ్ళయింది పిల్లలకి సుఖం లేకుండా ఇలా చేశారు ఏంటని. అంటే పూర్వం ఉండేవి కదా సాధింపులు, అత్తారు సాధింపులు. మీ మీ పుట్టింటారు ఏమి ఇవ్వలేదు, మీ పుట్టింటారు కట్నాలు సరిగ్గా ఇవ్వలేదు, కానుకలు ఇవ్వలేదు, మేము తీసుకురాం అంతా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క కొమ్మన్న గారి యొక్క భార్య పుట్టింట్లో ఉండిపోయింది. వాళ్ళ అత్తమామలో చేయలేదు కదా మర్యాద. అంచేయంటే వీళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు, కొమ్మన్న గారు వాళ్ళ నాన్నగారు. అంచేది ఏంటంటే ఎప్పుడైతే ఒప్పుకోలేదు ఏంటంటే కొంతకాలానికి పాపం ఈయనే విరహ వేదన బాధపడేవాడు. ఈయన చాలా బాధపడేవాడు. ఆయన బాధపడి ఆఖరికి ఏంటంటే ఇంకా అలాగని ఇలాగని ఇక ప్రయత్నాలు చేసి 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 ఆఖరికి ఏంటంటే బంధువులు చెప్పించి తర్వాత ఏంటంటే మొత్తం మీద రాయబారాలు నడిపించి మొత్తం మీద ఏంటంటే ఆయనకి కూతురు అంటే భార్య దగ్గరికి ఈ కొమ్మన్న గారు భార్య దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. మొత్తం అనేకమైన బాధలు అనేక ఇబ్బందులు పడిన తర్వాత ఆఖరికి ఆయన యొక్క వివాహ జీవితం అనేది స్టార్ట్ అయింది. బాబు పుట్టాడు. ఆ బాబు ఎవరే అంటే ఆ కొమ్మన్న గారి యొక్క బాబు ఎవరే అంటే తిక్కన అని పేరు పెట్టారన్నమాట. అంటే ఏంటి అసలు ఆ కొమ్మన్న గారి యొక్క అబ్బాయి తిమ్మన్న గారు. అసలు తిమ్మన్న గారి ఈ యొక్క కథకి మెయిన్ వృత్తం ఏంటంటే తిక్కన్న గారి యొక్క నాన్నగారి యొక్క వివాహం, దానికి ఈ డూము ఊరికి సంబంధం ఏమిటి? ఇది నేను మీకు వేసి ప్రశ్న. అంటే నేను పూర్తిగా సాహిత్యపరుడు కాదు, నేను పూర్తిగా దాన్ని చదవలేదు. అంటే ఏంటి అసలు ఏ అంశం వల్ల ఈ డూమువులు కథకి తిక్కన గారి యొక్క తండ్రికి సంబంధం ఉంది, ఎలాగ దీని ఈ టైటిల్కి ఎలా పెట్టవలసి వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది మీకు ప్రశ్న మాట. ఇదే ముఖ్యంగా ఏంటంటే ఈయన మనం ఎందుకు అంటే ఈ యొక్క మల్లాది వారి రచనలు రామకృష్ణ ఆయనకి తెలుగులోను ఇటు సాంస్క్రిట్లోనూ కూడా ఉభయ భాషా ప్రవీణులు వాళ్ళు. ఆయన యొక్క రచయిత. తర్వాత ఏంటి ఆయన చిన్న కోడల సినిమాతో ఆయన వెలుగులోకి వచ్చారన్నమాట. అదే కాదు అనేకటువంటి సినిమాలు, చాలా సినిమాలు దాదాపు 40 చిత్రాల వరకు కూడా ఆయన మాటలు రచించేశారు, పాటలు రాశారు. అందులో ఏంటంటే ముఖ్యంగా మంచి మంచి పాటలు ఈ యొక్క తెలుగు చలనచిత్రంలో మంచి పేరు సంపాదించినటువంటి మల్లాది వారి యొక్క రామకృష్ణ శాస్త్రి గారి యొక్క సంస్మరణ దినం ఈరోజు మాట. అంటే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు అది మాట. అంటే సెప్టెంబర్ 12, 1989 మాట. వీరు 65 1965లో ఆయన కాలం చేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. మరి ఇక డూమువుల గురించి మరి ఇంకా మీరు ఎక్కడైనా అంటే నెట్లో చూడండి, ఎక్కడైనా పుస్తకం దొరుకుతుందో చూడండి, అది చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఏంటంటే దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మాట. అసలు ఆ టైటిల్ దానికి ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది మరి సాహితీపరులు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, చదివిన వాళ్ళు చూడండి, ప్రయత్నం చేయండి. నేను కూడా ప్రయత్నం చేస్తాను. మరి మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.